ఇప్పుడు ఏ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కదా గురుగారు, ఇంకా నమ్ముతున్నారంటారు ఇలాంటివి? పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే దుష్ట శక్తులు ఉన్నాయంటారా? ఉన్నాయి. దుష్ట శక్తులు లేనిది మీకు నిజంగానే అమ్మవారు వస్తుందా ఒంట్లోకి? మరి అంత పెద్దవారు తెలిసినప్పుడు మీరు ఇంకా ఎందుకు ఇంత చిన్న దాంట్లోనే ఉన్నారు? ఒక పెద్ద దాంట్లో ఉండొచ్చు, ఒక మంచి సెక్యూరిటీ పెట్టుకొని కూడా ఉండొచ్చు కదా. మనకి కుల వృత్తి. నిజంగా ఆత్మలు ఉన్నాయంటారా? ఆత్మలు ఉన్నాయి. ప్రూవ్ చేయగలరా ఆత్మలు ఉన్నాయని? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరికైనా హెల్త్ బాగోలేకపోతే ఎక్కడికి వెళ్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇంట్లో దొంగతనం జరిగితే పోలీసుల దగ్గరికి వెళ్తారు. భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే లాయర్ దగ్గరికి వెళ్తారు. కానీ వీటన్నిటికీ విరుద్ధంగా ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ వచ్చినా సరే అందరూ స్వామీజీల దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ ఒక్కొక్కరి దగ్గర వెళ్ళడం కన్నా అన్నీ ఒకటి చోట పరిష్కారం అవుతాయని చాలా మంది నమ్ముతారు. ఇంత టెక్నాలజీలో కూడా ఇవన్నీ నిజమే అంటారా? నిజంగా నిజమైతే ఇవన్నీ ప్రూఫ్లు ఉన్నాయా? ఇవన్నీ తెలియాలంటే మనతో పాటు ఉన్నారు స్వామీజీ గారు, శివరామరాజు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది నేటివ్ ప్లేస్ భద్రాచలం. భద్రాచలం అంటే అక్కడ అడవుల ప్రాంతాల నుంచి? భద్రాచలం అంటే ఫారెస్ట్ నుంచి వచ్చారు. మా తాతలు అక్కడ పెద్దవాళ్ళు జీవించింది అడవిలో. అక్కడ మాకంతా కోయి దొరలు అంటారు కదా. అవును. కోయి దొరలు మాది తాతలు ముత్తాతల నుంచి అడవిలో బతికి ఇప్పుడు ఊర్లోకి వచ్చేసాం. అంటే మీరు ఈ విద్యని మీ తాత ముత్తాతల దగ్గర నుంచి నేర్చుకున్నారా? మాకు పరంపరం అంటే తాతలు ముత్తాతలు, నాన్నగారి నుంచి మాకు వయసు 16 నుంచి మాకు అమ్మవారి విద్య మాకు అబ్బింది. ఏ విద్యలు గురువు గారు? మాకంతా అమ్మవారు వాకు, ముఖం చూసి, హస్తరేఖలు చూసి జరిగేది, జరగబోయేది, ఇంకెట్లా జరిగేది అన్ని విషయాలు చెబుతాం. ఇలా మీలాగి ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే ఏమైనా కోర్సులాగా చేశారా? అంటే ఎక్కడికైనా నేర్చుకోవడం కానీ ఏమైనా సర్టిఫికెట్లు కానీ రావడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? నేర్చుకోవాలంటే ఈ విద్య అందరికీ అబ్బదు. ఇది మాకంతా తాతలు ముత్తాతల నుంచి మాకు పసర పోస్తారు ముక్కులో. చిన్న వయసులో విద్య అబ్బాలంటే పసర పోస్తారు. ఆ పసర తోటి 101 రోజు జపం చేయాలి. ఒంటిగాలు జపం అంటారు కదా, అట్లా ఒంటిగాలు జపం చేసి ఈ విద్యని తెలిసిందా చిన్న వయసు నుంచి అట్లా మాకు వస్తుంటది అన్నమాట. ఓకే, ఆ పసర పోయడం వల్ల మీకు విద్య అప్పుడు అమ్మవారు మీకు ఒంట్లోకి వచ్చి ఒంట్లోకి వస్తుంది. అమ్మవారి శక్తి దైవ వాకు వస్తుంటది. అమ్మవారు అంటున్నారు, ఏ అమ్మవారు గురువు గారు? మాకంతా వనదుర్గాదేవి. ఓకే. భద్రాచలం అడవిలో చింతలపల్లి గూడి అంటారు కదా, అవును, అక్కడ వనదుర్గాదేవి గుడి కట్టించారు మా తాతగారు. మాకు ఆ అమ్మవారు పూజలే చేసేది. వనదేవత అంటారు కదా, ఆ శక్తి, ఆ దైవ సృష్టితోటి అంతా అమ్మవారు వాక్ చెబుతుంటాం. అంటే అమ్మవారు మీ ఒంట్లోకి వస్తుంది, లేకపోతే మీరు పలికింది అమ్మవారు చెప్తారా? మా అమ్మవారు వాక్ వచ్చేస్తుంది. మాకు అమ్మవారు వాక్య అమ్మవారు వాక్ వస్తుంది. అంటే మీరు చెప్పింది కాదు ఇది. ఆ వాక్ వచ్చినప్పుడు మేము చెబుతాం. తెలిసిందా? అది మనలో కలిగింది కాదుగా, ఆ అమ్మవారి శక్తి దైవ వాక్ వచ్చినప్పుడు మనం ముఖం ముందే చెప్పేస్తాం. ఎట్లా జరుగుతుందా, ఏమిటా, మీకే ప్రాబ్లం ఉందా, మీ భవిష్యత్తు ఎట్లుందా, అన్ని విషయాలు చెబుతుంటాం. ఇప్పటి వరకు ఎంత మంది జరిగాయి గురువు గారు మీ దగ్గరకు? ఎంతో మందికి జరిగినాయి. చాలా మందికి. వచ్చిన ప్రతి ఒక్కరికి అంటారా? వచ్చిన ప్రతి ఒక్కరికి జరిగినాయా? ప్రతి వాళ్ళకంటే మాదంతా దైవ నమ్మకం ఉండే వాళ్ళకి జరుగుతుంది. మనిషి మీద నమ్మకం ఉండాలి కదా, గురువు గారి మీద నమ్మి వచ్చిన వాళ్ళకి అందరికి జరుగుతుంది. నమ్మకం లేని వాళ్ళకి జరగదు. అది అంటే గురువు గారు ఇప్పుడు గ్రహాలను చూసి చెప్తారా, లేకపోతే ముఖాన్ని చూసి చెప్తారా, హస్తాన్ని చూసి చెప్తారా? హస్తరేఖలు చూసి, ఫేస్ రీడింగ్ ముఖం చూసి, గవ్వలేసి, పంచాంగం అంటారు కదా, అవును, పంచాంగం వేసి చెబుతుంటాం మేము. పంచాంగం అనేది వేదాలు చదివిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అంటారు. మరి మీకు ఎలా అర్థమవుతుంది? మాకు అర్థమవుతుంది. మాకంతా అది గురువులు ఇచ్చి కదా, పెద్దవాళ్ళ నుంచి వచ్చిన ఇచ్చి కదా, మాకు అర్థమైపోతుంది.
పంచాంగం వేస్తే మీకు ఏ ప్రాబ్లం ఉందో అది వచ్చేస్తుంది. మీరు ఏమనుకుంటున్నారో అవి కూడా దీంట్లో తెలుస్తాయి. ఇప్పుడు ఏ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కదా గురుగారు, ఇంకా నమ్ముతున్నారంటారు ఇలాంటివి? ఉంది. పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే దైవ సృష్టి అంటే ఎంత గొప్పదో దుష్ట శక్తులు అంటే అంత గొప్పవి. ప్రపంచంలో మంచి చెడు రెండు ఉంది. దుష్ట శక్తులు ఉన్నాయంటారా? ఉన్నాయి. దుష్ట శక్తులు లేనిది ఇట్లా ప్రాబ్లాలు జరగవు కదా. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఇంతకు దుష్ట శక్తి అంటే ఏంటి? దుష్ట శక్తి అంటే అవి ఒక గ్రహాలు. గ్రహాలు అంటారు కదా. కొంతమంది నిమ్మకాయలు దిగతూర్చుకొని, కొబ్బరికాయలు దిగతూర్చుకొని, కోడిగుడ్లు దిగతూర్చుకొని వాళ్ళ మీదకెళ్ళి తిప్పి బజార్లో వేస్తారు. తెలిసిందా? బజార్లో వేసింది కొంతమందికి తెలియదు. తెలియకోకుండా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు దాటుతారు. ఆ దాటినప్పుడే వచ్చేస్తుంది వాళ్ళకి. వాడుకున్న ప్రాబ్లం ఈ గ్రహాలు దాటిన వాళ్ళ మీదకి వచ్చేస్తారు. మరి మీరు గ్రహాలు అంటున్నారు, ఖగోళ శాస్త్రం ప్రకారం చూసుకుంటే ఎటువంటి గ్రహాల యొక్క అనుచరణలు కానీ లేకపోతే ఎటువంటి గ్రహాల యొక్క నీడ కానీ భూమికి సంబంధం ఉండదు అంటారు. ఆ గ్రహాల ప్రభావానికి భూమికి అస్సలు సంబంధం ఉండదు, చాలా డిఫరెంట్ ఉంటుంది అంటారు. మరి మీరు చూస్తే గ్రహాలను చూసే అన్ని చెప్తున్నారు అని అంటున్నారు. మళ్ళీ ఏది కరెక్ట్ అంటారు? గ్రహాలు కలియుగంలో సృష్టి అంటారు చూడమ్మా. తెలిసిందా? భగవంతుడు అంటే ఎంత గొప్పదో తెలిసిందా? ఈ గ్రహాలు కూడా అన్ని గొప్పవి. ఇప్పుడు జీవి ఆత్మ ఉంటుంది మనిషికి. ఆత్మ, ఆ ఆత్మకి కొంతమందికి అన్నీ తింటే ఆ జీవి పైకి పోతుంది. కొంతమందికి చిన్న వయసులో ఎమర్జెన్సీగా యాక్సిడెంట్లని, ఆరోగ్యం బాగలేదని వాళ్ళు చనిపోతారు. చనిపోతే వాళ్ళ జీవి పైకి పోదు, భూమి మీదే తిరుగుతుంటుంది. భూమి మీద తిరిగి తెలిసిందా? ఎవరు మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళ ఒంట్లోకి దూరుతుంటుంది. వాళ్ళ ఒంట్లోకి దూరినప్పుడు వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతుంటారు. అంటే ఆత్మ చేసే పని. ఆత్మ, జీవాత్మ అంటారు కదా. ఆ జీవాత్మ సృష్టి. నిజంగా ఆత్మలు ఉన్నాయంటారు? ఆత్మలు ఉన్నాయి. ప్రూవ్ చేయగలరు ఆత్మలు ఉన్నాయని? ఉన్నాయి తల్లి. లేని గాలి, ధూళి, శక్తి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి పేర్లు? ఇవన్నీ ఉంటానే ఆ పేర్లు వచ్చినాయి. ప్రపంచంలో మంచి ఉంది, చెడు ఉందని చెప్పాను కదా. అట్లా చెడు ద్వారా ఎన్నో వస్తుంటాయి కొంతమందికి. తెలిసిందా? ఆత్మలు కూడుకొని ఎంతో ఏడిపిస్తుంటాయి మాట మనుషుల్ని, ఇబ్బంది పెడుతుంటాయి. ఎందుకు అలా ఏడిపిస్తుంటాయి గురువు? వాళ్ళకి ఆశలు తీరవు. వాళ్ళు పానం పోతుంది కదా, పోయినప్పుడు వాళ్ళ మనసులో ఆశలు ఎన్నో పెట్టుకుంటారు. ఆ ఆశలు తీరక ఆత్మ పైకి పోదు, బ్రహ్మ దగ్గరికి పోదు, అది భూమి మీద తిరుగుతుంటది ఆశ తీరే వరకు. ఆశ తీరే వరకు. తెలిసింది అట్లా. అది ఆశ అంటారు కదా. అది మనిషికి ఒక ఆశ. ఆ ఆశ తీరిన వాళ్ళంతా శక్తులైతుంటారు. శక్తులు. మీరేమనుకుంటారు? కొంతమంది దెయ్యాలు, భూతాలు అనుకుంటారు. గాలి, ధూళి, దెయ్యం అనుకుంటారు. తెలిసిందా? అవి ఒక శక్తి. నాకెందుకో నమ్మాలనిపించట్లేదు గురుగారు చెప్తుంది. ఆత్మలు నిజంగా ఉన్నాయంటారా? ఉన్నాయి. ఏమో గురుగారు, ఇంతకు నేను అనుభవం అయితే చేయలేదు, నాకైతే తెలీదు. నిజంగా ఉన్నాయో లేదో వాళ్ళకే తెలియాలి. సో ఒకవేళ ఆత్మలు అయితే నిజంగా ఎలా అవుతాయి అవి? ఆత్మలు ఎలా ఉంటాయి కూడా? గాలి 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 రూపంలో ఉంటాయి. గాలి రూపమే. అది ఎవరు గుర్తుపట్టలేరుగా. మనకు కనిపించవా? అగపడవు. నిద్రలో కనిపిస్తాయి. నిద్రలో తెలిసింది ఆత్మలు కనిపిస్తాయి, తిరుగుతుంటాయి. నైట్ నిద్ర ఉండదుగా ఆత్మలకి. తెలిసిందా? నైట్ నిద్ర ఉండవు. తెలిసిందా? మంచి వాళ్ళ మీద కూడా అవి వచ్చి ఆ గాలి సోకుతుంది అన్నమాట. ఆ సోకినప్పుడే వాళ్ళకి మైకం వచ్చేస్తుంది. నిజంగానే ఆత్మలు ఎలా తయారవుతాయి గురువు గారు? ఒకవేళ ఆత్మలు ఉంటే అవి ఏ రూపంలో ఉంటాయి? మనకు కనిపిస్తాయి అవి? జనాలు నమ్మరు తల్లి. ఆత్మలు లేవు కదా అని అనుకుంటారు. ఆత్మ లేనిదే దెయ్యము, భూతం అని ఎట్లా వచ్చింది పేరు? గాలి అని ఎట్లా వచ్చింది? ఆత్మలు ఉంటానే కదా వచ్చింది. అవి కొన్ని ఆశ్రయించుకుంటాయి ఒక్కొక్క మనిషికి. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఆశ్రయించుకొని ఇబ్బంది పెడుతుంటాయి. బాధలు పెట్టి వాళ్ళు లోనే కుంగిపోతారు అన్నమాట మనుషులు.
అది ఆత్మ తిరుగుతుంటుంది అన్నమాట. ఆ ఆత్మ ఒంట్లోకి దూరినప్పుడు వాళ్ళకి మైండ్ పనిచేయదు. ఆ ఆత్మ ఎటు మనం మాట్లాడుతున్నా కూడా ఆ ఆత్మకి అర్థం కాదు. తెలిసిందా? ఈ మనిషి ఆత్మ వచ్చిన మనిషి వాళ్ళే అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఆత్మ అంటున్నారు, ఆత్మ చనిపోక ముందు నేను ఒక మనిషి అనేది ఆత్మకు గుర్తుంటుందా? ఆత్మకి గుర్తుంటాయి, అన్ని గుర్తుంటాయి. అన్నీ గుర్తుంటాయి. జీవాత్మ కదా, అన్నీ గుర్తుంటాయి. గుర్తు లేకుండా ఏది ఉండదు. ప్రతి విషయంలో గుర్తే ఆత్మకి. ఏమో గురుగారు, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఆత్మలు ఉన్నాయంటే నాకైతే నమ్మాలనిపించట్లేదు. ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి, అవి తిరుగుతుంటాయి. తెలిసింది? అవి ఒక్కొక్కరిని పట్టుకుంటాయి. పట్టుకున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకంతా నిద్రలు ఉండవు. నిద్ర లేకుండా ఇబ్బంది పెడతాయి, వచ్చి మీద పడుతుంటాయి, గొంతు పిసుకుతుంటాయి. తెలిసింది? చాలా ఇబ్బంది పెడుతుంటుంది మనుషులకి. మరి ఆత్మలు ఉన్నాయని దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? చెప్పండి. ఇప్పుడు ఎవరికైనా ఆత్మ పట్టింది అనడానికి ఎలా కనుక్కోవాలి మనం వాళ్ళని? ఆత్మ పట్టిందంటే మనిషిని చూస్తే తెలిసిపోతుంది. ఎలా తెలుస్తాయి? ఏమైనా లక్షణాలు ఉంటాయి వాళ్ళకి? లక్షణాలు అంటే వాళ్ళ ముఖంలో వాళ్ళ మాట తీరే అర్థమైపోతాయి. ఆత్మలు ఉంటే మనిషి పైన ఇది ఆత్మ ఉందా లేదా అని మేము వెమ్మటే తెలుసుకుంటాం. తెలుసుకొని ఇలాగుందని చెప్పేస్తాం. మేము ముఖం ముందే చెప్పేస్తాం. గాలి ఉన్నా, ధూళి ఉన్నా, శక్తులున్నా, ఎన్ని ఉన్నా కూడా మేము ముఖం ముందే చెప్పేస్తాం. అలా ఉందని చెబుతాం. అట్లా మీ దగ్గరికి ఎలాంటి కేసులు వస్తూ ఉంటాయి? మన దగ్గరికి అన్ని రకాలు వస్తాయి. పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, పిల్లలు పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు, తర్వాత పెళ్ళయ్యి ఇడిపోతారు చూడు, పెళ్ళయ్యి ఇడిపోయిన వాళ్ళు, ఇంట్లో గొడవలు అవుతుంటాయి. కోడలకి, అత్తకి, మామకి, మొగుడికి పడదు, గొడవలు అవుతుంటాయి అన్నమాట. ఆ గొడవలు అయిన వాళ్ళు కూడా వస్తారు. తెలిసిందా? కొంతమంది వ్యాపారం కాని వాళ్ళు, బిజినెస్ వాళ్ళు ఎంతెంతో చేస్తారు, ఎన్ని లక్షలు పెట్టి చేసినా వ్యాపారాలు కావు, చాలా డల్ అయిపోతారు. అక్కడ వాళ్ళు వస్తారు మా దగ్గరికి, వచ్చి అడుగుతారు. ఆరోగ్యం బాగోలేని వాళ్ళు, ఒళ్ళు బాగలేని వాళ్ళు, కొంతమందికి పచ్చివాతం అంటారు కదా, పచ్చివాతం, కాలు చెయ్యి నోరు పడిపోయిన వాళ్ళు, వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. బాధలు పడ్డ వాళ్ళు. తెలిసిందా? చిన్న బిడ్డలకి ఆరోగ్యం బాగలేని వాళ్ళు, కొంతమంది చదువులో ఎంత చదివినా మైండ్కి ఎక్కదన్నమాట. తెలిసిందా? కొంతమంది పండుకొని ఉలికి పడతారు పిల్లలు పెద్ద పెద్ద పిల్లలు కూడా. తెలిసిందా? ఒక 16, 17, 18 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా రాత్రి పండ్లు కొరుకుతుంటారు. పండ్లు కొరికి నిద్రపోరాళ్ళు. తెలిసిందా? అసంటి వాళ్ళు కూడా వస్తుంటారు. ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్త్ బాగాలేనోడు మీ దగ్గరకు వచ్చారు, ఆయనకి ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? వాళ్ళకి చూస్తాం, వాళ్ళ హస్తరేఖలు చూసి మరి ఆయనకు ఆరోగ్యం దేనివల్ల బాగలేదా, దీనికి కారణం ఏమిటా, ఆయన రేఖలు చూస్తే కారణం తెలిసిపోతుంది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకు గురుగారు? ఆసుపత్రి అంటే అది ఒంట్లో వచ్చినాయి కావుగా, అవి బయట వచ్చినాయి. బయట వచ్చిన ప్రాబలాల వల్ల వాళ్ళ చేతిలో తెలిసిపోతుంది రేఖలు. మనిషికి 18 వరకు రేఖలు మారవు. 18 ఏండ్లు వస్తే ఆగిపోతాయి రేఖలు. తెలిసిందా? ఇక ఆ రేఖలను బట్టి చెబుతాం మేము భవిష్యత్తు ఎట్లుండేది, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుండేది, వాళ్ళకి చదువు ఎంతవరకు ఉండేది. తెలిసిందా? వాళ్ళకి ఆయుష్ ఎట్లుండేది, వాళ్ళ గండాలు ఎన్ని పోయినాయా, మొత్తం అన్నీ వాళ్ళ లైఫ్ అంతా చేతిలో ఉంటుంది. అంటే ఆరోగ్యం బాగోలేదంటే ఒకటి హెల్త్ ఇష్యూస్, అంటే ఏమన్నా మన లోపల అవయవాలు ప్రాబ్లం అయ్యి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. కానీ ఇట్లా దుష్టశక్తుల వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి అంటే వస్తుంటాయా? దానికి మీరు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు? దానికి వాళ్ళకి తాయితులు ఇస్తుంటాం, అంతరాలు ఇస్తుంటాం, వాళ్ళకి నిమ్మకాయలు పూజ చేసి ఇస్తుంటాం. వాళ్ళు కొంతమందికి అన్నం తిని పండుకుంటే నిద్రపోరు, భయపడుతుంటారు. అసంటి వాళ్ళకి నిమ్మకాయలు పూజ చేసి వాళ్ళ తల కింద పెట్టుకుంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి మళ్ళీ మనశ్శాంతిగా నిద్ర పడుతుంది. ఇప్పుడు చాలా మంది లవ్ చేసుకుంటూ ఉంటారు, కానీ ఇంట్లో పెద్దలు నొప్పించడానికి చాలా టెన్షన్స్ పడుతూ ఉంటారు. మళ్ళీ అలాంటి వాళ్ళకి కూడా మీ దగ్గర విరుగుడు ఉందా?
దానికంత వశీకరణం ఉంది. వశీకరణం. వశీకరణం అంటే కొంతమంది ప్రేమించుకుంటారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి ప్రేమించుకొని వాళ్ళు దూరం అవుతుంటారు అన్నమాట. దూరం అయిన వాళ్ళు ఎంతో బాధలు పడుతుంటారు. ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడితే వాళ్ళు ఒక్కసారి మా దగ్గరికి వస్తే శివరామరాజుని సంప్రదిస్తే వాళ్ళ ఫోటో చూసి వాళ్ళ హస్తరేఖలు చూసి వాళ్ళ భవిష్యత్ అంతా చెబుతాం. వాళ్ళు ఇడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకోవాలంటే దానికి కొన్ని వస్తువులు ఉన్నాయి. వశీకరణం అంటారు కదా, తాయిత వశీకరణం ఏరు మూలికలు ఉంటాయి కదా, అవి తాయితలో పెట్టి ఇస్తుంటాం అన్నమాట. మేము ఎంత చార్జ్ చేస్తారు దానికి? ఛార్జ్ దానికి ఎంతైనా ఉండదు, అది ఒక ప్రాబ్లాన్ని బట్టి ఉంటుంది. ప్రాబ్లం బట్టి చార్జ్. ప్రాబ్లాన్ని బట్టి. ఇప్పుడు వీళ్ళకి కూడా అంతేనే. ఇప్పుడు డివోర్స్ అవ్వడానికి రెడీగా ఉన్న వాళ్ళని కూడా కలపగలరా? దూరమైన వాళ్ళు కూడా కలుపుతారు. భార్య భర్తలు ఇడిపోయినా, గొడవలు వచ్చి, కుటుంబంలో ప్రాబ్లాలు వచ్చిన వాళ్ళకి తెలిసిందా, మళ్ళీ వాళ్ళకి బిడ్డలు పుట్టినా భార్య భర్తలు ఇడిపోతారు కదా, పిల్లలు తీసుకొని పోయినా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు వస్తారు మా దగ్గరికి, వచ్చి మమ్మల్ని అడిగి వాళ్ళ పేరు వీళ్ళ పేరు మీద భార్య భర్త పేర్లు తీసుకొని పూజలు చేస్తుంటాం. అమ్మవారు పూజలు చేసి వాళ్ళ పేరులో కట్టు కట్టేస్తాం. కట్టు కట్టి 11 రోజులు 21 రోజు 31 రోజు అని లెక్క ఉంటుంది అన్నమాట. ఆ లెక్క ప్రకారంగా పూజలు చేసి కట్టు కట్టేస్తాం. కట్టు కడితే మళ్ళీ వాళ్ళు కలుసుకుంటారు. ఇడిపోయిన వాళ్ళు కూడా కలుసుకుంటారు. వాళ్ళ ఎలాగుండేది అన్ని విధాలుగా చూసి చెబుతాం మేము. ఇప్పుడు తాగుడు మానాలన్నా, తాగుడు మానాలంటే దానికి ప్రపంచంలో మందు లేదు. తాగుడికి మందులు లేవు, మాత్రలు సూదులు లేవు, తెలిసిందా. తాగుడికి మందే లేదు ప్రపంచంలో. కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. తాగి వస్తే వాళ్ళ భార్యలు కూడా చాలా ఇబ్బందులు పడి వాళ్ళ ఇల్లు సంగమంగం అవుతుంటుంది. అయినప్పుడు వాళ్ళు మా దగ్గరికి నేరుకు వస్తారు. మరి ఇట్లా తాగుతున్నారు స్వామి, మా భర్త తాగి ఇల్లంతా గొడవలు పెట్టుకుంటున్నాడు, పిల్లల్ని కొడతాడు, నన్ను కొడతాడు, చాలా ఇబ్బందులు అవుతున్నాయని అంటారు. అంటే వాళ్ళ పేరు వాళ్ళ ఫోటో తీసుకొని పూజ చేసి కట్టు కట్టేస్తాం. ఇప్పుడు చాలా మంది మనుషులని మరుపుకోవడానికి రైస్ లో మందు కలిపేసి పెట్టడము, అలా ఏదో అంటూ ఉంటారు కదా, మందు కలిపి పెడుతుంటారు అని చెప్పి. అది ఎంతవరకు నిజమంటారు? మందు ఉందా? మందు ప్రపంచంలో మరుగు మందు అంటారు కదా. అవునవును, మరుగు మందు. ఇప్పుడు స్టూడెంట్లు ప్రేమించుకుంటారు. అవును, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని ఆ అమ్మాయి నాకు రావాలి, దానికి తలకు పుయ్యాలి మందు, తెలిసిందా. లేకుంటే తినే పదార్థంలో పెట్టాలి అని కొంతమంది అడుగుతారు. కానీ మందు ఉంది లేదనకూడదు. మరుగు మందు ఉంది కానీ ఆ మందు పెట్టకూడదు. ఆ మందు పెడితే చాలా అపాయం అవుతుంది. అపాయం అంటే ఎలాంటి అపాయం? అంటే ఒంట్లో పిల్లలు పెడుతుంది. పిల్లలు మందే గడ్డలు కట్టి నరాలు పచ్చపారిపోతాయి. నరాలు మళ్ళీ అది పడదకు ముదిరితే మళ్ళీ తీపిచ్చినా పోదు. అది మరుగు మందు అంటారు. కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఆ మందే వాడుతున్నారు జనాలు. ఎప్పుడుగా ఆ మందు వాడితే అపాయం, తెలిసిందా. దాని గురించి ఇట్లా పూజలు చేసుకోవచ్చు. ఇట్లా వశీకరణం అంటారు కదా, తాయితులు అంతరాలతోటి మారుతారు మనుషులు. అంతేగాని ఈ మరుగు మందుల వల్ల ఏది కాదు. ఇంకా డేంజర్, అపాయం. అది ఆడవాళ్ళకి ఇచ్చినా మగవాళ్ళకి ఇచ్చినా చాలా అపాయం ఉంది దాంట్లో. ఇప్పుడు చాలా చోట్ల మేము విన్నాం గురుగారు, సినిమాలో కూడా చూసే ఉంటాం మేము, అష్టదిగ్బంధనం అంటారు. అంటే ఏంటి? అంటే నాకు కూడా తెలియదు అనుకోండి, కానీ తెలుసుకోవాలనుకుంటున్నా. అష్టదిగ్బంధనం అంటే దాంట్లో కొన్ని రకాలు ఉంటాయి. రకాలంటే తెలుసు కదా, వెరైటీస్. కొంతమంది శాతపడి అంటారు చూడు, శాతపళ్ళు, బ్లాక్ మ్యాజిక్. శాతపళ్ళు వల్ల కొంతమందికి ఆరోగ్యాలు బాగోవు, ఏ పని చేసినా జరగదు, తెలిసిందా. ఇంట్లో ఎంత కష్టపడ్డా డబ్బులు ఉండవు, మిగలవు, లక్షలు సంపాదించినా మిగలదు,
అది శాతపడి అంటారు. ఓ డబ్బులు మిగలకపోతే దాన్ని చేతబడి ఆ, అంటారు. ఆరోగ్యం బాగలేకపోయినా, తెలిసిందా, ఇంట్లో ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోయినా, తెలిసిందా, కొన్ని పనులు కాకపోయినా అది శాతపడి అంటారు. ఆ శాతపడి ప్రాబలము ప్రపంచంలో ఉన్నాయి, తెలిసిందా. కేరళ మంత్రాలు అంటారు కదా, ఆ కేరళ మంత్రాల వల్ల అది శాతపడి. ఇప్పుడు చాలా మంది నార్మల్ గా ఇప్పుడు స్వామీజీలు అంటే సింపుల్ గా ఉండొచ్చు, లైక్ ఇప్పుడు పూజారులు ఉంటారు చాలా సింపుల్ గా ఉంటారు. బట్ ఎందుకు మీలాంటి వారు అన్నన్ని రుద్రాక్షలు వేస్తుంటారు, ఇంకేవేవో వేస్తున్నారు, చిన్న చిన్న పొర్రెలు మాదిరి ఉన్నాయి, అవన్నీ వేస్తుంటారు, ఎందుకు అవన్నీ? అవన్నీ దేనికంటే పెద్దవాళ్ళు చెప్తారు చూడు, హ్మ్. భగవంతుడు గొప్పవాడు. హ్మ్. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, ఉన్నాడని మనం అట్లే వదిలేస్తే, పూజలు పునస్కారాలు చేయకోకుండా మరి ఆ భగవంతుడు ఎట్లుంటాడు? హ్మ్. పెద్దవాళ్ళు ఏం చెప్పారు? తొక్కితే రాయి, బొక్కితే దేవుడు. దేనికైనా ఒక తుర్తి, దైవ సృష్టి అంటారు కదా, అవును. ఆ దైవ సృష్టికి మనం వేసుకునేది. మ్మ్. అంతేగాని ఈ దండలన్నీ వేసుకోవాలి దేనివల్ల స్వామి అంటున్నావు, మ్మ్. ఇది ఒక దైవ సృష్టి, మ్మ్. శక్తి, మ్మ్. ఆ శక్తి రూపంగా వేసుకుంటాం. మరి ఇప్పుడు మీకు శక్తులు ఎక్కువ అంటారా? వేదాలు వేదాంతాలన్నీ చదివి పెద్ద పెద్ద గొప్పవారు ఉంటారు, ఎంతో మంది పూజారులు అంటే గురువులు ఉంటారు, వాళ్ళు గొప్ప అంటారా? ఎవరి శక్తి వాళ్ళకే గొప్ప, మ్మ్. ఎవరి శక్తి వాళ్ళకే గొప్పతనం ఉంటుంది. ఒకళ్ళని మనం ఎప్పటికీ తీయకూడదు, మనం గొప్ప వాళ్ళని మనం చెప్పకూడదు, తెలిసిందమ్మా. ఎవరు మంచితనం, ఎవరు గొప్ప వాళ్ళకే ఉంటుంది. అది ఓకే, ఇప్పుడు మీరు అవన్నీ చెమ్ములో చూపించారు, శక్తి ఉంది అన్నారు. నిజంగా మిమ్మల్ని నమ్మాలన్నా ఏదైనా ఒకటి చేసి చూపించండి, ఎందుకంటే ప్రజలు నిజంగా ఉండి ఇప్పటికి కూడా ఇలాంటి శక్తి ఉంది అని నమ్మాలంటే ఏదో ఒకటి చేసి చూపించండి. ఎంతో మందికి చేస్తుంటాం, ఏం చేస్తుంటారు? వస్తుంటారు కదా మా దగ్గరికి, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళ పేర్లు అంజని వేసి, తెలిసిందా, జాతక చక్కెర వేసి గవ్వలు వేస్తాం. గవ్వలు చూసారా? అవును. గవ్వలు, ఈ గవ్వలు వాళ్ళ పేర్ల మీద వేస్తాం. వేస్తే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా దీంట్లో వచ్చేస్తారు. గవ్వలలో ఇట్లా వేస్తాం. ఇట్లా వేసినప్పుడు పేరు మీద వేయండి ఒకసారి, తెలిసిందా, మీ పేరు బలాన్ని బట్టి కూడా వేస్తాం. వేయండి ఒకసారి. ఇంకా మీ చేతుకుండేయండి. అంబవారు దేవత దంతేశ్వర్ జయం. ఎన్ని పడింది? ఒకటి పడింది, తెలిసిందా. ప్రయాణం ఒకటి ఉంది నీకు, ప్రయాణం దూరం వెళ్ళాలి, తెలిసింది. ఈ నెలలో ప్రయాణం ఒకటి వెళ్ళి వస్తారు. ఈ నెలలో ఇంకొకసారి మూడు పడ్డాయి, తెలిసింది. ఎట్లంటే బేస్ పడింది. బేస్ అంటారు కదా, సరి కాదు, సరి అయితే రెండే, బేసు పడింది. మీకు అనుకున్న పనులు సాధిస్తాం, మీ మనసులో అనుకున్న పనులు సక్సెస్ అయిపోతాయి. ఇంకొకసారి మొత్తం 5 పడ్డాయి, 5 పడ్డాయి కదా. అదృష్టం ఉంది మీకు, లక్ష్మి అంటారు కదా, లక్ష్మి నువ్వు ఎదురు చూసే పని లేదు, ఆ లక్ష్మీ దేవత నీ చేతికి వస్తుంటుంది, తెలిసిందా. ఆలోచన చేసే పని లేదు, మీ మనసులో కూడా లక్ష్మీ కళ ఉంది, తెలిసిందా. కవటం లేదని చెప్పాను కదా, మీకు అన్ని విధాలుగా బాగుంది. మీకు ఈ 2025 నుంచి మీకు అన్నీ మంచి జరుగుతాయి. చూద్దాం గురుగారు, మీరు చెప్పేటివన్నీ కరెక్ట్ ఉంటాయో లేదో. ఇంకోసారి ఏమంటారా? అంతే, 3 సార్లేనా? ఇప్పుడు నార్మల్ ప్రజలకైనా మీరు ఎవరైనా ప్రముఖులకు కూడా చెప్పారా? చెప్పింది జరిగింది అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఒకసారి చూపించగలరా? మన దగ్గరికి ఎంతో మంది వస్తారమ్మా, ఫిల్మ్ యాక్టర్లు కలుస్తుంటాము, రాజకీయ నాయకుల్ని కలుస్తాము, వాళ్ళ ఫ్యూచర్లు ఎట్లుండయో చెప్తుంటాము. పెద్ద పెద్ద వాళ్ళని మేము కలుస్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మా దగ్గరకు వస్తుంటారు. మేము చెప్పినవన్నీ వాళ్ళకి సక్సెస్ అవుతాయి. అయితే అబ్బా శివరామరాజు గారు మీరు చెప్పినవి మాకు సక్సెస్ అయినాయి అని మాకు ఫోటో ఇస్తారు. ఫోటో దిగండి అని ఫోటో దింపుతారు, సర్టిఫికెట్ ఇస్తారు. అట్లా
ఎంతో మందిని కలిసాం మేము. చూసారా మీరు? అంటే కలిసిన వాళ్ళందరివి ఫోటోలు ఇగో తీసుకున్నారు. ఇట్లాగా ఈయన మా గురువు గారు, మాకంతా విద్య నేర్పిన గురువు ఆయన ఆ, కపీర్ దాస్. కపీర్ దాస్. కపీర్ దాస్ మాట గురువు గారు. ఆయన ఎక్కడండి నేటివ్ ప్లేస్? ఆయింది భద్రాచలమే. ఆయనది భద్రాచలమేనా? ఇంకా ఏమో మా అమ్మవారు వన దుర్గాదేవి. వన దుర్గాదేవి అంటారు కదా. అవును. మా అమ్మవారు గుడి కట్టించారు మా తాత. మా తాతగారు కట్టించినప్పుడు నెహ్రూ వచ్చారు. ఓకే, గుడి నిర్మాణానికి నెహ్రూ గారు నెహ్రూ వస్తే వాళ్ళకి పుట్ట తేనిచ్చి వాళ్ళకి పెద్ద పులి పిల్లని పట్టించారు మా తాత. పులి పిల్లని పట్టించారా పులిపిల్లని. అప్పట్లో? ఏ ఇయర్ అయిండొచ్చు అప్పుడు? అప్పుడు అంతా అయింది, మాది 2వ తరం తాతది. ఆహా, కాదు కాదు, ఏ సంవత్సరం అప్పుడు? అది సంవత్సరం మనకి గుర్తులేదు. గుర్తుండదు. దానివల్ల ఈయనగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఈయన కూడా చెప్పాం మేము, ఓకే, ముఖ్యమంత్రి అయితవండి, మంచి పేరు సాధిస్తామండి అని చెప్పాం. మేము చెప్పినట్టుగా 2 తడవలు గెలిచాడు. ఎప్పుడు వెళ్ళినా కూడా బెంగళూరు, మేమంటే మంచి ప్రేమ ఆయనకి. ఈయన బాలకృష్ణ, సినిమా లెవెల్లో మంచి పేరు వస్తుంది ద్వారా నీకు, రాజకీయంలో కూడా వెళ్తామని చెప్పాం. మేము చెప్పినట్టుగా రాజకీయంలో కూడా ఉన్నాడు. పొలిటికల్లో మంచి పేరు ఉంది, సినిమా లైన్లో మంచి పేరు ఉంది అయ్యగారికి. కోయిదొరలు అంటే మంచి అభిమానం వాళ్ళ అభిమానం. ఈయన పాండిచేరి చీఫ్ మినిస్టర్ ఫరూక్, ఆయన కూడా కలిసాం. ఈయన పివి నరసింహారావు, ఈయన కూడా మా తాతగారు ఉండేప్పుడు గూడెనికి వచ్చేసాడు. అమితాబ్ బచ్చన్ గారు, అమితాబ్ బచ్చన్ వాళ్ళంతా వస్తుంటారు అన్నమాట మా గూడెనికి. మీకు హిందీ కూడా వచ్చా? మాకంతా హిందీ పెద్దగా రాదు, కొంచెం కొంచెం మాట్లాడేది. ఏ లాంగ్వేజెస్? మాకంతా చదువులు రావుగా పెద్దగా, అప్పుడు విద్య లేదు. ఇప్పుడు చదువుతున్నారు పిల్లలు. ఇంతకు ముందంతా మాకంతా ఊర్లో ఉండేదే, అమ్మవారు గుడికాడ పూజ చేసుకొని అమ్మవారి స్థానంలో ఉండేదే. ఇందాక తమిళ వచ్చు అన్నారు కదా? తమిళ వస్తుంది, తమిళనాడు వెళ్తుంటాం కదా. తమిళ, కన్నడ వచ్చు, తెలిసిందా? తెలుగు, హిందీ కొంచెం కొంచెం అర్థమవుతుంది. అది మాకంతా కోయ దొరలకి మా కోయ భాష వేరే ఉంటుంది. అవును అవును, అట్లా మా భాషకు చదువు లేదు. అది ఈయన కరుణానిధి, తమిళనాడు ముఖ్యమంత్రి. శివపార్వతి. ఈయన దేవారం అని ఐజీ. ఏమో మేనకా గాంధీ, సంజీవ్ గాంధీ వైఫ్, వాళ్ళ చూసాం. ఏమో ఢిల్లీ మినిస్టర్ శిలా దీక్షిత్, ఏమని కలిసాం. ఈయన ఎస్ఎం కృష్ణ అయ్యగారికి అంతా చెప్పేశాం. ఫేస్ రీడింగ్ చెప్పి ఆశీర్వాదం ఇచ్చేస్తాం. నేను ఎన్టీ రామారావుగా మా గూడెనికి వస్తుంటాడు బాగా. ఆయన ఉండేప్పుడు ఏటగాడ సినిమా తీసేప్పుడు కొమ్ము డ్యాన్స్ చేసాం. మా నాన్నగారు తాతగారు ఆయనకి ఆశీర్వాదం ఇచ్చి ఆయనకి చెప్పిన విషయాలన్నీ సక్సెస్ అయినాయి. మంత్రి అయితవండి, సీఎం అయితవని కూడా చెప్పాడు మా తాతగారు. చెప్పినట్టుగా గెలిచాడు. అట్లా పెద్ద పెద్ద వాళ్ళు. ఈయన చంద్రబాబు నాయుడు, ఇక అయ్యగారు కూడా అమ్మవారు వాకు చెప్పేస్తుంది, చెప్పి ఆశీర్వాదం ఇస్తే అయ్యగారు కూడా మంచి పేరు ఉంది. అట్లా దొరలంతా కలుస్తుంటాం, నాయకులంతా కలుసుకొని. ఏమగా సోనియా గాంధీ ఢిల్లీలో కలిసాం. ఢిల్లీలో కలిసి ఫేస్ రీడింగ్ అంతా చెప్తాము. ఈయన కోడి రామకృష్ణ డైరెక్టర్, కింద రోజా. ఈయనగా రాష్ట్రపతి మన్మోహన్ సింగ్ అంతా ఢిల్లీలో కలిసేసాం. ఈయన అద్వాని తెలుసునా? తెలుసు. ఇక ఎల్కే అద్వాన్ని కలుసుకొని ఆశీర్వాదం ఇచ్చి. ఈయన మమ్ముట్టి గారు, కేరళ సూపర్ స్టార్. ఆయనకి వాళ్ళకి అయితమని చెప్పేశాం. ఇక మోహన్ బాబు కూడా, అర్జును మోహన్ బాబునంతా కలిసి వాళ్ళకంతా ఫేస్ రీడింగ్ చెప్తాము. ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అంతా, ఆయన డాక్టర్ చదువుకున్నాడుగా ఇంతకు ముందు కర్ణాటకలో. అప్పుడు కూడా కలిసి చెప్పేశాం.
ఈయన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అవును. ఈయన కూడా చెప్తాం ఫేస్ రైడింగ్. అట్లా పెద్ద పెద్ద వాళ్ళంతా కలుస్తుంటాం. ఇందిరాగాంధీగా, అవును. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తెలిసిందా. ఇట్లా ఈయన ఇందిరారెడ్డి హోమ్ మినిస్టర్, ఎన్టీ రామారావు ఉండేప్పుడు హోమ్ మినిస్టర్ 5 ఏళ్ళు చేసాడు ఆయన. ఆయనకంత ఫేస్ రైడింగ్ చెప్పి వాళ్ళ ఫీచర్ ఎలాగుండేది, పాస్ట్ ఎట్లుండేది చెబుతుంటాం అన్నమాట. ఇదే శ్రీదేవి అమ్మగారికి కూడా ఫేస్ రైడింగ్ చెప్పి మధ్యలో మీకు అపాయం ఉందమ్మా అని కూడా చెప్పాం. చెప్పినట్టుగా అపాయం ఎగిరిపోయింది. అట్లా వాళ్ళ ఫీచర్ లేదుంటే చెబుతాం మేము. జరిగేది జరగబోయేది అంటారు కదా, ఇట్లా సర్టిఫికెట్ కూడా ఇస్తారు మాకు. అంటే జరిగినందుకు సర్టిఫికెట్ ఇస్తారా? ఇక ఇట్లా సర్టిఫికెట్. అది ఎవరు ఇచ్చారు సర్టిఫికెట్? ఏమో తెలుసు కానీ బెమ్మెల్ చైర్. ఇప్పుడు తిప్పండి సర్టిఫికెట్స్. ఈయన మినిస్టర్ కేఆర్ పురం బెంగళూరు మినిస్టర్ను కూడా కలిసాం. ఈయన విజయవాడ కమిషనర్ ఆర్పి సింగ్, ఈయన బెంగళూరు డీజీపీ శ్రీనివాసులనే ఐపీఎస్, ఆయన కూడా కలిసాము. ఈయన చాముండేశ్వర షుగర్ శ్రీనివాసన్ మేనేజింగ్ డైరెక్టర్, ఈయన బెమ్మెల్ జిఎమ్మను కూడా కలిసి అయ్యగారికి అంతా చెబుతుంది. బెంగళూరులో ఈయన కలిసేసాం. అంబవారు దేవత, ఈయన కాకర్ల సుబ్బారావు చైర్మన్ హైదరాబాద్, డాక్టర్ల మీదంతా హెడ్, ఆయన్ని కలిసాం. అట్లా వస్తుంటారు మా దగ్గరికి, ఇట్లా సర్టిఫికెట్ ఇస్తుంటారు. ఐపీఎస్ ఐఏఎస్ మినిస్టర్లు, మినిస్టర్ల దగ్గర నుంచి సినిమా స్టార్ల వరకు అందరిని కవర్ చేస్తుంటాం. ఈయనగా అనంతపురం ఐపీఎస్ రామచంద్రారెడ్డి డిఐజీ, ఈయన కూడా కలిసాం. మేము చెప్పినట్టుగా కరెక్ట్గా చెప్పారు స్వామి, మీరు ఫేస్ రీడింగ్ కరెక్ట్ అని సర్టిఫికెట్ ఇచ్చారు. ఈయనగా నారాయణ గౌడ డిఐజీ, ఈయన కూడా కలిసాం. అట్లా పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు అన్నమాట. మరి సినీ ప్రముఖుల దగ్గర నుంచి రాజకీయ ప్రముఖుల్ని అందరినీ కవర్ చేసుకొని వచ్చారు. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర సర్టిఫికెట్లు కూడా తెచ్చుకున్నారు. మరి అంత పెద్దవారు తెలిసినప్పుడు మీరు ఇంకా ఎందుకు ఇంత చిన్న దాంట్లోనే ఉన్నారు? ఒక పెద్ద దాంట్లో ఉండొచ్చు, ఒక మంచి సెక్యూరిటీ పెట్టుకొని కూడా ఉండొచ్చు కదా. మనకి కుల వృత్తి తాతల ముత్తాతల నుంచి కుల వృత్తిని వంశం నుంచి వస్తుంది అన్నమాట. మాకు అమ్మవారి శక్తి పూజ తెలిసిందా, మా తాతలు ముత్తాతల నుంచి అమ్మవారు శక్తి పూజ వస్తుంటుంది. మా వంశార్థంలో ఒకరే చెప్పేది తెలిసిందా. అట్లా కుల వృత్తి మానేయలేము. మా ముత్తాతల నుంచి మాది పూర్వీకుల నుంచి వచ్చిన విద్యని మానేయలేము. ఫైనల్లీ ఇది నిజమైన అబద్ధమైన కానీ ఈ వృత్తిలోనే మీరు మంచి చేసుకుంటూ వెళ్ళాలని మా E6 టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంతోషం, మంచిది, నమస్కారం. దేవి అనుగ్రహం. చూస్తున్నారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.